ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఏఐ రాకతో చాలా టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తూ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆ కోణంలోనే ఫేస్బుక్ మెటా ఏదైతే ఉందో ప్రస్తుతం తాజాగా కూడా మెటా తన కంపెనీ నుంచి దాదాపుగా కూడా 7,000 మందిని లే ఆఫ్ చేసినట్లు న్యూస్ అందుతోంది. నిజంగా ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఏఐ ఎంట్రీ తర్వాత, ఏఐ మీద ఫోకస్ పెంచిన తర్వాత చాలా టెక్ కంపెనీలు కూడా ఏఐలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. కృత్రిమ మీద ఏదైతే ఉందో ఏఐని యూజ్ చేసుకొని మ్యాన్ పవర్ని తగ్గించే ప్రక్రియలో స్మార్ట్ వర్క్ వేలో మాత్రం చాలా టెక్ కంపెనీస్ ముందుకు అడుగులు వేస్తున్నాయి. దాదాపు అన్ని టెక్ కంపెనీస్లోనూ కూడా లే ఆఫ్స్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఏఐ ఎంట్రీ తర్వాత ఏఐ ప్రభావం ఎంతగా ఉంది అని అంటే చాలా ఇప్పటికే అమెజాన్ కానివ్వండి, లేకపోతే చాలా ఇతర సర్వీస్ బేస్డ్ టెక్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్ బేస్డ్ టెక్ కంపెనీస్, లేకపోతే డేటా అనలిస్ట్ సంబంధించిన టెక్ కంపెనీస్ అన్నీ కూడాను ఇప్పటికీ డేటాబేస్కి సంబంధించిన చాలా కంపెనీస్లో అయితే వివిధ రంగాల్లో ఇప్పటికే ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసిన పరిస్థితి. అలాగే అమెజాన్ కూడా చాలామందిని లాస్ట్ ఇయర్ 2025లో అయితే దాదాపు 25 నుంచి 30% వరకు కూడా లే ఆఫ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మెటా కూడా అదే కోవలో 2020లో దాదాపు 16,000 మందిని లే ఆఫ్ చేసే దిశగా అడుగులు వేస్తున్న సమాచారం వస్తుంది. ఇప్పుడు అందులో భాగంగానే 700 మందిని ఎంప్లాయీస్ని మెటా నుంచి తొలగించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మెటా సంస్థలో దాదాపు 79,000 మంది ప్రస్తుతానికి ఎంప్లాయ్మెంట్ ఉండగా దాంట్లో 20% వరకు కూడా తొలగించినట్లు, అంటే రానున్న రోజుల్లో కూడా మరిన్ని లే ఆఫ్స్ ఉండేటట్టుగా కూడా ముందస్తు సమాచారం ఇచ్చింది. సో ఏఐ రాకతో మాత్రం టెక్ దిగ్గజాలు, టెక్ కంపెనీలు, టెక్కీస్ అందరూ కూడాను రానున్న రోజుల్లో ఏఐతో అనుసంధానమైనటువంటి జాబ్ రోల్స్ మాత్రమే రన్ అవుతాయి, ఏఐతో అనుసంధానమైనటువంటి జాబ్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎంప్లాయీస్ అందరూ ఎవరైతే టెక్ కంపెనీస్లో కొనసాగాలనుకుంటున్నారో అందరూ కూడా ఎలాన్ మస్క్ కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్ వ్యవస్థాపకుడు కానివ్వండి, ట్విట్టర్ వ్యవస్థాపకుడు అందరూ సీఈఓలు చెప్తున్న మాట ఒకటే, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. స్లోగా లే ఆఫ్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఏఐ ప్రభావం మాత్రం టెక్ కంపెనీస్ మీద ఇప్పటికీ కొనసాగుతుంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రంగంలో ఏదో ఒక విభాగాల నుంచి కూడా ఎంప్లాయీస్ని తొలగిస్తున్న పరిస్థితి.